చిరంజీవి చిరకాల కోరిక నెరవేరింది. చిరంజీవి ఇంట్లోకి వారసుడు వచ్చిండు. సో ఇక నిన్న రామ్ చరణ్ ఉపాసనకు ఇద్దరు టిన్స్ పెట్టిరు. ఒక ఆడపిల్ల, ఒక మగబాబు జన్మించడం జరిగింది. అంతకుముందు ఒక అమ్మాయి పుట్టింది. సో ఇప్పుడు మొత్తం మీద అయితే ఇక చిరంజీవి ఆనందానికి హద్దులు లేకుండా పోయినాయి. చిరంజీవి కూడా మాట్లాడాడు, అరే రామ్ చరణ్ నాకు ఒక మనవన్నీరా, నాకు ఆడుకోవాలని ఉందిరా, మొత్తం కూడా నా ఇల్లు మొత్తం లేడీస్ హాస్టల్ అయిపోయిందిరా, అందరు మా అమ్మాయిలే ఉన్నారా అని చెప్పి చాలా ఆ మాట అన్నప్పుడు చాలా బాధ అనిపించింది వాస్తవం కూడా. కానీ ఈరోజు మెగా అభిమానులు, మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు కానీ నిజంగా ఇది పండగ రోజు అనుకోవాలా. ఇక పండగనే, ఇంకా వారసుడు వచ్చాడు, చిరంజీవికి వారసుడు వచ్చారు. ఆయన లెగసీని రామ్ చరణ్ కాపాడాడు, రామ్ చరణ్ లెగసీని కాపాడడానికి ఆయన కొడుకు వచ్చిండు ఇక. సో ఇదండి చాలా ఆనందం, మామూలు ఆనందం కాదు. ఇక్కడ ఇక్కడ చూడండి, ముద్దు పెడుతున్నట్టు కొడుకుని ఎత్తుకున్నాడు రామ్ చరణ్, చాలా ఆనందపడతా ఉన్నారు. ఇక చిరంజీవి ఆనందానికి అయితే అద్దు లేదు. ఆయన నవ్వు చూడండి, ఎంత కల్మషం లేని నవ్వు, ప్రేమతో కూడిన నవ్వు, కల్మషం లేని నవ్వు. సో థ్యాంక్ యూ అంటూ ఇక రామ్ చరణ్ కు ఉపాసనకు థ్యాంక్ యూ చెప్పిన చిరంజీవి. అదేవిధంగా మెగా ఫ్యామిలీ పెద్ద పండుగనే చెప్పుకోవాలి. వాళ్ళకు ఎన్ని కోట్లు వచ్చినా, ఎన్ని సినిమాలు బిగ్గెస్ట్ హిట్ అయినా కానీ ఇంత ఆనందం ఉండదు. ఈరోజు అంత ఆనందం రామ్ చరణ్ తన తండ్రికి ఇచ్చిండు. చాలా గొప్ప విషయం ఇది, చాలా ఆనందపడే విషయం. సో ఇక క్లింకారా ఇంటికి వచ్చిన విశేషం ఏమో కానీ ఆడపిల్ల పుట్టింది అని చెప్పి బాధపడే లోపల అదే మళ్ళీ ఆడపిల్ల మగపిల్లకి జన్మడం కూడా గొప్ప విషయమే ఇది. సో ఇక చిరంజీవికి ఇది ఏమంటారు, ఒక గిఫ్ట్, ఇక రామ్ చరణ్ ఇచ్చిన గిఫ్ట్ అది. ఇక మనవాడితో ఇక ఆడుకుంటాడు ఇక. సో ఆయనకు అదే ఒక చిరంజీవికి ఆయన ఒక బాధ ఉండే లోపల, అయ్యో నా ఇంట్లో నాకు వారసుడు లేకపోయా అని చెప్పి ఒక బాధ ఉండే. సో ఈరోజు ఆ బాధ తీరిపోయింది. సో ఇక మెగా ఫ్యామిలీ అందరూ కూడా ఇప్పటికే కంగ్రా చెప్తా ఉన్నారు. ట్విట్టర్లో, సోషల్ మీడియా వేదికగా, ఫేస్బుక్లల్లా, ఇన్స్టాలల్లా మొత్తం కూడా అభిమానులు అందరూ కూడా చిరంజీవికి, రామ్ చరణ్ ఉపాసనకు అందరూ కంగ్రా చెప్తా ఉన్నారు. సో అందరూ కూడా ఇప్పటికే స్వీట్లు పంచుకున్నారు. సో చాలా పండగ వాతావరణం నెలకొంది మెగా ఫ్యామిలీలో అంటూ మనం చూస్తా ఉన్నామండి.